జిల్లా నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డిగూడ గ్రామంలో నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేపల్లె కుమారస్వామి గౌడ్, దేపల్లె శ్రీశైలం గౌడ్ తమ సొంత ఖర్చులతో నూతన మంచినీటి బోర్ మోటార్ ఏర్పాటు చేశారు. తమ తల్లిదండ్రులు దివంగత దేపల్లె జయమ్మ అంచయ్య గౌడ్ జ్ఞాపకార్థం గ్రామ ప్రజలు తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని బోర్ మోటార్ ఏర్పాటు చేశారు. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు అంతిరెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్ గౌడ్, శ్రీశైలం గౌడ్ తమ సొంత నిధులతో బోర్ మోటార్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా దేపల్లె బ్రదర్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, కొమ్ము కృష్ణ, దేపల్లె శంకర్ గౌడ్, నరసింహ యాదవ్, కావలి కృష్ణ, దేపల్లె అశోక్ గౌడ్, చంద్రపాల్ రెడ్డి, వార్డు సభ్యులు అంజీ యాదవ్, కృష్ణయ్య గౌడ్, పసల బుచ్చయ్య, నరసింహ గౌడ్, జంగయ్య గౌడ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది పెట్టు, చిన్న కుర్చీ పెట్టి దాని మీద పెట్టి बेटे అలా ఇంట్లో అందరూ సారా ఇలేమో పెద్ద పని చేసినట్టు ఏం కస్ 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 పెళ్లి కూడా ఇంత ఆగ్రహం లేదు. గోలానే పిల్లలంటేరే నందిని పెళ్లిరా అదా అదా వేసుకుంటున్నారు బయటికి ఇంటికి వచ్చినాడు కార్తీక్ యోషి ఆకాశ్ ఆకాశ్ అక్కడ బండి ఎందుకేం బండి చెడు యోషి వెన్నెలా వెన్న వెన్ని బాగుంటుంది చెప్పు. पूरा आंधी है पूरा देगा ले चेक कर చెప్పులు కాక టిప్పు సపన ఉంటారు
లైన్ అందరికీ లైన్ లైన్ రామచంద్రే కోసం 10 గంటలకు అయిపోయి 10 గంటలకు ఏదో రానిదా నేర్చుకోదాన్ని కూడా పడతాడు. రామ్లో ఏడ డైనమైట్ వచ్చినోడు దాదా ఎంటే జరుగురానా జోహార్ అంజన్న జోహార్ అంజన్న జోహార్ అంజన్న వేసి ఈ వార్డు సభ్యులకు గ్రామానికి ఇప్పుడు ఈరోజు అంకితం చేశారు కాబట్టి ఈ వార్డు తరఫున ఈ గ్రామం తరఫున కుమారస్వామి గారికి శ్రీశైలం గారు వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన అంతేగూడెం గ్రామంలో మన దేపల్లి అంజయ్య గౌడు జయమ్మ గౌడు మరణ పట్ల వాళ్ళ కుమారుడని మన అశోక్ గౌడు శ్రీశైలం గౌడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈరోజు ఈ పోషమ్మ దగ్గర అన్నం లేకున్నా ఓ గంట సేపు గడుస్తుంది, కానీ నీళ్లు లేకుంటే ఓ క్షణం కూడా గడవదు. అటువంటి జ్ఞాపకం దీవెన మాకు కంపల్సరీ ఉంటుంది. ఆ భగవంతుడు చల్లగా దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. మరి దేపల్లి కుమార్ గౌడ్ గారు, శ్రీశైలం గారు, వాళ్ళ తండ్రి గౌడు, మరి వాళ్ళ అమ్మ కూడా జయమ్మ గారి 6వ వర్ధంతికి ఒక గుర్తు జ్ఞాపకం ఉండాలని మరి గతంలో కూడా ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. మరి శ్రీశైలం భార్య కూడా నందిని అనే వార్డు సభ్యులు మరి ఎలక్షన్లో మాట ఇచ్చింది కాబట్టి ఈరోజు అంతిరెడ్డిగూడెంలో బోర్ వేసి బోరు కూడా బిగించి ఈరోజు గ్రామస్తులకు సేవ చేయాలి. 6వ వర్ధంతి సందర్భంగా
ఏదన్నా కార్యక్రమం చేయాలనుకున్నాము. అన్నప్పుడు ఇక్కడ కొద్దిగా నీళ్ళ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ మా 2వ వార్డులో. నాన్న గుర్తింపు ఉంటుంది, అమ్మ నాన్న గుర్తింపు ఉంటుంది అని బోర్ వేయడం జరిగింది. దీనికి వచ్చిన పెద్దలు అందరికీ, గ్రామస్తులకు, ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. మా తండ్రి గారు అయినటువంటి దీపాల అంజయ్య గారు 6వ వర్ధంతి సందర్భంగా ఈ పోచమ్మ గుడి దగ్గర ఇక్కడ నీటి సమస్య ఉన్నందువల్ల ఇక్కడ మన సొంత నిధులతోని బోరు వేయించడం జరిగింది. అలాగే ఆ తర్వాత మోటార్ బిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ గారు, నందిగామ సర్పంచ్ కృష్ణన్న గారు, శంకరన్న గారు, నరసింహతాత గారు, అశోక్ అన్న, అలాగే చంద్రపాల్ రెడ్డి, నరసింహమ్మ, ఇక మిగతా పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ నీటి సమస్య ఉండే, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉండే, ఊళ్ళో అన్ని ఊళ్ళ దగ్గర అన్ని దగ్గర బోరు ఉండే, ఇక్కడ లేకుండే ఈ బోరు మన సొంత నిధులతో మా నాయన మా అమ్మ జ్ఞాపకార్థం ఈ వేయడం జరిగింది. మోటార్ ఫిట్ చేసి ఈ అంకితం వీళ్ళ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక. ఈరోజు అంతరిడ గ్రామ పంచాయతీలోని బోరు మరియు మోటార్ అంతా కూడా ఓపెనింగ్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా మండలాధ్యక్షులు కుమారన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ నాన్న గుర్తుగా ఈరోజు ఎంతోమంది వర్ధంతులు జరుగుతుంటాయి, పోతుంటే వస్తుంటాయి. కానీ వేరే వాళ్ళు మామూలుగా అయితే ఏదన్నా ఏదో దావతులు చేసుకోవడమో, లేకుంటే నలుగురికి మన నలుగురికి కలిసి దావతులు అట్లా ఇట్లా ఉంటుంది. కానీ మేము కుమారన్న కానీ శ్రీకృష్ణమన్న కానీ ఒక నిజంగా కూడా చాలా ధన్యవాదాలు అన్న గ్రామ ప్రజల తరఫున అందరికీ కూడా, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి ఏదో పనికి అంటే వేరే విషయాల్లో ఖర్చులు పెట్టే కన్నా ఇట్లాంటి నలుగురికి సహాయపడేటివి, నలుగురు గుర్తుపట్టేటివి, నలుగురికి దహాప్తి తెచ్చే విధంగా ఈరోజు మీరు ఈ కార్యక్రమం బోరేయడము, దానికి మోటార్ బిగించడం, అందరిని ఇన్వైట్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకొని అరే ఊటి ఇంతపడ మామూలు ఖర్చులు పెట్టకుండా ఏదన్నా అంటే వాళ్ళ తల్లిదండ్రులను స్మరించుకుంటూ మేము కూడా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము కూడా చేయాలనే ఉద్దేశంతో మిగిలిన వారు ఈరోజు ఉచిత బోరు గ్రామానికి మరి కుమారస్వామి గారు వాళ్ళ యొక్క ఫాదర్ జ్ఞాపకార్థం గురించి ఈ బోరు గ్రామానికి వేపియడం జరిగింది. బోరు వేపియడం ద్వారా కూడా గ్రామస్తులందరూ కూడా హర్షం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మమ్మల్ని కూడా పక్క గ్రామాల అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, వాళ్ళ అమ్మా నాన్నల యొక్క ఆశీస్సులు నిండుగా ఉన్నాయి కాబట్టి బోర్లో పుష్కలంగా వాటర్ రావడం జరిగింది అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఆ ఆశీర్వాద ఫలం అనేది ఈ విధంగా కంటికి కనిపిస్తూ ఉంది. వారి యొక్క మనసు మంచి మనసు కాబట్టి ఆ మంచి మనసును భగవంతుడు ఆశీర్వదించి మా కాక మా చిన్నమ్మ దేపల్లి అంజయ్య గౌడు, దేపల్లి జయమ్మ వాళ్ళ జ్ఞాపకార్థము మా తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేపల్లి కుమారస్వామి గౌడు, మరి మా తమ్ముడు శ్రీశైలము, వాళ్ళ భార్య నందిని వార్డు మెంబర్, ఈ వార్డు మెంబర్ 2వ వార్డు మెంబరు, ఆమెను కూడా ఈ వార్డు ప్రజలు అఖండ మెజారిటీలో వార్డు మెంబర్ గెలిపించారు. అప్పుడు పేరుండాలని చెప్పి దేపల్లి అంజయ్య గౌడ్ మరియు జయమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుమారులైన కుమార్ గౌడ్, శ్రీశైలం గౌడ్ మరి వాళ్ళ కోడలైనటువంటి ఇద్దరు 2వ వార్డు మెంబర్ అయినటువంటి వీళ్ళు శ్రీశైలం భార్య ఆ కోరిక మేరకు ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ పోచమ్మ గడ్డకు నీళ్ళు ఇస్తామని చెప్పిన ప్రకారంగా వాళ్ళ తల్లిదండ్రి వర్ధంతి సందర్భంగా ఈరోజు బోరు కానీ మోటార్ కానీ చాలు చేసి ప్రజలకు అంకితం చేసి 3వ వార్డు సభ్యుడైనటువంటి అంజీ యాదవ్ 3 వైమాస్ లైట్లు కూడా ఏర్పాటు చేసిండు. గురు పౌర్ణమి నాడు ఆయన గురువు అయినటువంటి అందరికీ గురుస్వామి అయినటువంటి సతీష్ నాయర్ గారి గురుస్వామి ఆధ్వర్యంలో ఓపెన్ చేసిండు. ఆయన కూడా ఆయన కుటుంబానికి కూడా గ్రామస్తుల అమ్మునికి వీళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళ అమ్మనాయనలవి గ్రామస్తుల అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని ఇక మేము తీవ్రమైన స్ఫూర్తితో నాయన మన తాత పేరు మీద బస్ షెల్టర్ కట్టిస్తాము, మేము కూడా బస్ షెల్టర్ కాడ హనుమాన్ల కాడ కట్టిద్దాము, జాగ్రత్త చూపించుకొని పెట్టిండ్రు. అది డబుల్ రోడ్ కోసం ఆగింది. డబుల్ రోడ్ తర్వాత దాన్ని చేపిస్తానని నేను మాట ఇస్తున్నాను. 3వ వార్డు నెంబరు మరి 3 ఐమాక్స్ లైట్లు
పెట్టడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి నందిని వార్డు నంబర్ శ్రీశైలం గారు ఇక్కడ బోరేసి ప్రజల సేవ కోసానికి వాళ్ళ నాయన అమ్మ జ్ఞాపకాలకు ప్రజల్లో మనం ఏదో దావత్ చేసినా కానీ మర్చిపోతారు, కానీ మనం ఎప్పుడు నీళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళ నాయన స్ఫూర్తి జ్ఞాపకంగా ఈ బోర్ నడుస్తుంటే కళ్ళ ముందలు ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రజలు కూడా మరి వాళ్ళని ఆశీర్వదించినందుకు ఈరోజు మాట నిలుపుకున్నారు. కాబట్టి నిజంగా కూడా ఇంకా ఎన్నో మరి ఒక గ్రామం సేవ చేయాలంటే వార్డు సభ్యులు కానీ సర్పంచ్ కానీ అందరూ కలుపుకొని పోయి ఒక్కొక్క వార్డు నంబర్ ఒక పని చేస్తే మన సేవలు ఎన్నో చేయాలని కుమారన్న గారు, శ్రీశైలం గారు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కూడా పెద్దలు మరి శంకరన్న గారు, మరి గ్రామ అధ్యక్షుడు ఏం పేరు ఆంజనేయులు, అదేవిధంగా మండల అధ్యక్షుడు కుమారన్న గారు, మరి అదేవిధంగా మాజీ అధ్యక్షుడు జంగనరసింహ గారు, మరి బీజేపీ పార్టీ మరి అశోక్ అన్న గారు, అదేవిధంగా ప్రతి